బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సెక్రటేరియట్ లో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సెక్రటేరియట్ లో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. నేడు సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో చాలా కీలక స్థాయి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సమీక్ష సమావేశానికి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా ఈ నెల 22 తేదీ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ నేపథ్యంలోనే ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే అనేక అంశాలు అయితే రైతు రుణమాఫీ, రైతు భరోసా, 6 గ్యారెంటీల అమలు పథకంగా కొన్ని పథకాలకి నిధులు, ముఖ్యంగా రైతు రుణమాఫీకి నిధుల సమీకరణ వంటి అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ బడ్జెట్ ప్రతిపాదనల పైన ఏ శాఖలకు ఏ విధమైన బడ్జెట్ కేటాయింపులు ఉండాలి, ఏ విధంగా బడ్జెట్ సమకూర్చే విధానం కూడా ఏంటి అనే దాని మీద ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి కానీ 22వ తేదీ నుంచి కానీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. దీనికి ఇప్పటికే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క నిన్న గృహ నిర్మాణం పైన సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓవైపు శాఖల వారీగా మంత్రులతో, శాఖల కార్యదర్శులతో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇవాళ పూర్తి స్థాయిలో ఒకేసారి రాష్ట్రానికి సంబంధించిన మొత్తం బడ్జెట్ ప్రతిపాదన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. శాలిని. థ్యాంక్ యూ రామ్.